మనం ఫోటోషాప్లో మళ్ళీ 3Dతో ఆడగలమా? ఫోటోషాప్ 2025 మరియు బీటాలోని అన్ని కొత్త ఫీచర్లను చూద్దాం. కొత్త ఫోటోషాప్ బీటాలో అవును, మీరు 3D ఆబ్జెక్ట్లను లాగి వదలవచ్చు మరియు దానిని కొంతవరకు సవరించవచ్చు. ఇక్కడ నా దగ్గర 3D ఆబ్జెక్ట్ ఉంది. నేను దానిని లాగి ఫోటోషాప్లోకి వదలబోతున్నాను. అవును, అది గుర్తించింది. నేను దానిని కొంచెం పెద్దదిగా చేసి ఇక్కడే ఉంచబోతున్నాను. ఇప్పుడు దాన్ని సవరించడానికి మీరు కేవలం ప్రాపర్టీలకు వెళ్లి క్లిక్ చేయవచ్చు. కంటెంట్లను సవరించండి లేదా ఈ లేయర్ యొక్క సూక్ష్మచిత్రంపై 2 సార్లు క్లిక్ చేయండి. ఇది పదార్థం 3D వ్యూయర్ అనే సరికొత్త ప్రోగ్రామ్ను తెరుస్తుంది. ఇది పని చేయడానికి మీరు మీ సృజనాత్మక క్లౌడ్ డెస్క్టాప్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కేవలం బీటాకు వెళ్లి 3D వ్యూయర్ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు దీన్ని మొదటిసారి ప్రారంభించినట్లు గుర్తుంచుకోండి. ఈ బీటా విడుదల పరిమిత సమయం వరకు ఉచితం అని ఇది నాకు సందేశాన్ని ఇచ్చింది. ఇది మీ ఫోటోషాప్ ప్లాన్లో చేర్చబడుతుందో లేదో నాకు తెలియదు. లేదా మీరు పరిమాణాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఇక్కడ ప్రకటించాల్సిన అదనపు చెల్లించాలి. మీరు కుడి మౌస్ బటన్ను పట్టుకున్నట్లయితే మీరు దీన్ని వెర్రిగా తరలించవచ్చు. అంతేకాదు, మీకు నచ్చిన మెటీరియల్లను మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీరు మెటీరియల్ విభాగానికి వెళితే ఇది ఎంచుకోబడిందని నిర్ధారించుకోండి మరియు మెటీరియల్ ప్రీసెట్లకు వెళ్ళండి. మీకు కారు బంగారం కావాలని అనుకుందాం. నేను బంగారాన్ని స్క్రోల్ చేయబోతున్నాను మరియు అక్కడకు లాగి వదలబోతున్నాను. మీరు వెళ్ళండి, బంగారు కారు. ఇప్పుడు మీరు చక్రాలు రబ్బర్గా ఉండాలని కోరుకుంటున్నారని అనుకుందాం, కానీ వేరే రంగులో. కాబట్టి నేను దానిని లాగి చక్రాలపై వేయబోతున్నాను. ఇది రబ్బరు, కానీ మేము దీన్ని సవరించగలము. మీరు చక్రాలను ఎంచుకుంటే ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేయండి. మనకు నచ్చిన రంగును మార్చుకోవచ్చు. దానిని తెలుపు రంగుకు సెట్ చేద్దాం మరియు మీరు మీ రైడ్ని పూర్తిగా సవరించిన తర్వాత మీరు లైటింగ్తో ఆడవచ్చు. కాబట్టి పర్యావరణ విభాగానికి వెళ్దాం. మీరు గ్రౌండ్ ప్లేన్ని ఆన్ చేయవచ్చు. ఇప్పుడు మీకు నీడ ఉంది. నేను బాసెట్ చేయబోతున్నాను. సీకే గ్రౌండ్ రంగు నుండి నేపథ్యం వలె ఊదా రంగు. ఆపై మీకు వివిధ లైట్ ప్రీసెట్లు ఉన్నాయి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది ఒకటి లేదా ఇది ఒకటి. దీనితో వెళ్దాం మరియు మీరు కాంతిని తిప్పవచ్చు. మీ ఇష్టానుసారం మరియు మీకు కాంతి యొక్క ప్రకాశాన్ని పెంచండి. మరియు మ్యాజిక్ ఏమి జరిగిందో ఇక్కడ ఉంది. ఇక్కడే రెండరింగ్ని ఆన్ చేయండి మరియు అది నిజ సమయంలో రెండర్ చేయడం ప్రారంభిస్తుంది. మరియు మీరు రెండరింగ్ని ఆన్ చేసినప్పుడు మీరు ప్రతిబింబాలను కూడా ఆన్ చేయవచ్చు. ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిబింబ అస్పష్టతను తగ్గిద్దాం మరియు కొద్దిగా కరుకుదనం మరియు మీరు పూర్తి చేసిన తర్వాత ఫోటోషాప్ పై క్లిక్ చేయండి మరియు అది అవుతుంది. స్వయంచాలకంగా ఫోటోషాప్కి పంపబడుతుంది మరియు ఇప్పుడు మీరు ఫోటోషాప్ని తెరిచినప్పుడు అది కనిపిస్తుంది. సవరించబడింది కాబట్టి ఆకారాన్ని సృష్టించడం లేదా సవరించడం గురించి మనం పెద్దగా ఏమీ చేయలేము. 3D ఆబ్జెక్టులు కానీ ఇది కేవలం వీక్షకుడు మాత్రమే మరియు ఇది జరుగుతుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. మీ ప్లాన్లో చేర్చబడడం లేదా తదుపరి కొత్త ఫీచర్ పెద్దది మరియు చివరకు దీన్ని ఫోటోషాప్ యొక్క ప్రధాన వెర్షన్గా మార్చింది మరియు మీరు పరధ్యానాన్ని కనుగొనడం. ఎగువన ఉన్న కొత్త తీసివేయి సాధనాన్ని ఎంచుకోండి. మీరు పరధ్యానాన్ని కనుగొంటారు. ఫోటోషాప్ 2025లో మనం ముందుగా సరికొత్త లేయర్ని క్రియేట్ చేద్దాం మరియు మీరు తయారు చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా నమూనా అన్ని లేయర్లు తనిఖీ చేయబడి ఉంటాయి. ముందుగా ఇప్పుడు మోడ్ను ఆటోకు సెట్ చేద్దాం. మేము తరువాత అంశాలను వివరించవచ్చు. పరధ్యానాన్ని కనుగొనండి. దీనికోసం వైర్లు మరియు కేబుళ్లపై క్లిక్ చేయండి. ఫోటోషాప్ అన్నింటినీ స్వయంచాలకంగా తీసివేయగలదని చూద్దాం. మరియు మీరు వెళ్ళి అది తక్షణమే చేసింది. కాబట్టి ఇదిగో ముందు, ఇదిగో తర్వాత. అది ఆ చిన్న వైర్ల వెబ్ను కూడా చూసుకుంది. మరియు ఈ లేయర్లో మీరు కేవలం భర్తీలను కలిగి ఉన్నారు. ఇది నమ్మశక్యం కానిది మరియు ఇది నేను కోరుకునే దృష్టి మరల్చే వ్యక్తులను కూడా తొలగిస్తుంది. నిజ జీవితంలో పని చేశాము. మనం కొత్త లేయర్ని క్రియేట్ చేద్దాం మరియు రిమూవ్ టూల్తో మళ్ళీ పరధ్యానం మరియు వ్యక్తులను కనుగొనండి. ఈసారి మీరు నమూనా అన్ని లేయర్లు తనిఖీ చేయబడిందని నిర్ధారించుకోవడానికి ఇది స్వయంచాలకంగా ప్రజలందరినీ ఎంపిక చేస్తుంది. మీరు తీసివేయాలనుకుంటే ఎక్కువ లేదా తక్కువ ఎంచుకోవడానికి ఇప్పుడు మీకు నియంత్రణ ఉంది. ఆల్ట్ గో ఆప్షన్ కీని పట్టుకోండి మరియు మీరు కొన్ని ప్రాంతాలను తీసివేయవచ్చు. మీరు జోడించాలనుకుంటే అది గుర్తించని వ్యక్తి ఉన్నట్లయితే మీరు ఇలా జోడించవచ్చు మరియు మీరు దీనితో సంతోషించిన తర్వాత ఎంటర్ లేదా రిటర్న్ నొక్కండి. మోడ్ స్వయంచాలకంగా సెట్ చేయబడిందని మీరు చూస్తున్నట్టుగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు ఇది గాలి నింపే కంటెంట్ను ఉపయోగించే, ఇతర ప్రాంతాలకు జనరేటర్ పూరకాన్ని ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా ఫోటోషాప్పై ఆధారపడి ఉంటుంది మరియు మీరు అక్కడికి వెళ్ళండి. ఇది కేవలం దూరంగా వెళ్ళి అది అద్భుతమైన పని చేసింది. కాబట్టి ఇక్కడ ముందు మరియు ఇక్కడ తర్వాత ఉంది. ఇప్పుడు మీరు కొన్ని కారణాల వల్ల జనరేటర్ ఫీల్డ్ను ఉపయోగించలేదని నిర్ధారించుకోవాలనుకుంటే మోడ్కి వెళ్ళి ఉత్పాదక ఆఫ్ చేయండి. మరియు ఇప్పుడు అన్వేషణలు వ్యక్తులపై క్లిక్ చేయండి. ఇది స్వయంచాలకంగా వాటిని చాలా వేగంగా గుర్తిస్తుంది. ఎంటర్ నొక్కండి లేదా తిరిగి వెళ్ళండి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా వేగంగా ఉంటుంది, కానీ అది చాలా మంచి పని చేయలేదు. మీరు చూడగలిగినట్లుగా ఇది ఇక్కడే గందరగోళంగా ఉంది. ఇప్పుడు మీకు పోలిక ఇవ్వడానికి జనరేటివ్ ఫిల్ ఆఫ్తో నేను ఈ 3 ఎంపికలతో ఫలితాలను రూపొందించాను. ఆన్ మరియు ఆటో. కాబట్టి ఇది జనరేటివ్ ఫిల్ ఆఫ్తో ఉంటుంది. ఇది జనరేటివ్ ఫిల్ ఆన్తో ఉంటుంది మరియు ఇది జనరేటివ్ ఫిల్ ఆటోతో ఉంటుంది. ఫోటోషాప్ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతోంది మరియు 500 కంటే ఎక్కువ ఫంక్షన్లతో. ప్రతిదీ గుర్తుంచుకోవడం అసాధ్యం. ఫోటోషాప్లో నైపుణ్యం సాధించడానికి ఏకైక నిజమైన మార్గం ఫోటోషాప్ యొక్క ప్రధాన భావనలను అర్థం చేసుకోవడం. మీరు వాటిని పొందిన తర్వాత మీరు చేయగలరు. మీ స్వంత దశలను సృష్టించడానికి మరియు ఫోటోషాప్ ఒక బ్రిడ్జ్ అవుతుంది.